బిడ్డలకు దర్శనం ఇవ్వటం కోసం అమ్మ తన మందిరం నుండి బయటికి వచ్చింది. రోజు కనీసం ఒకసారైనా ఇట్లా వచ్చి అందరకు దర్శనమివ్వటం అమ్మకు అలవాటు. ఆ పాదాలు సుందర మందార కుసుమ మంజులాలు, సర్వదేవతలకు నివాస మందిరాలు, సువర్ణ రాగ రంజితాలు, సర్వజన పూజితాలు, తేజసోజ్వల భానుభాసుర శాంత వైభవ రమణీయ మూర్తి, కనుబొమల మధ్యన అరుణబింబాన్ని పోలిన కుంకుమ బొట్టు, ముక్కున మెరిసే గులాకి, సర్వనర నారీజన హృదయేశ్వరి జగజ్జనని. పేరు అనసూయ, కానీ అందరూ మనసారా అమ్మా అనే పిలుస్తారు. ఆ కన్నులు కమలాల కన్న కమనీయమైనది, ఆ చూపులు సూర్యకిరణాల కన్న చురుకైనది, ఆ చల్లదనం వెన్నెలకు కూడా లేదేమో. మరి అదేమిటి? కన్నీటి బిందువుల కాదు, కారుణ్య సింధువులు. ఆ ఆర్తతే సర్వ జగతికి శ్రీరామ రక్ష. అమ్మను పూజించుకోవటంలో ఒక పద్ధతి అంటూ లేదు. ఎవరి ఇష్టం వారిది. అమ్మ అందరి విధానాలను ఒప్పుకుంటుంది. కొందరు దండలు పూలు అమ్మ పాదాలపై సమర్పించి తమ భక్తిని వెల్లడించుకుంటారు. మరికొందరు అమ్మకు పూలదండలు వేసి ఆనందిస్తారు. పాదాలపై పోసినా మెడలో వేసిన ఆ పూల అందంతో, ఆ పూల రంగులతో పోటీపడే అమ్మ చరణ కమలాలను, ముఖ పద్మాన్ని చూసి అందరూ మురిసిపోతారు. అన్నం పెట్టినట్లు అందరికీ పెట్టకపోయినా ఎందరో బిడ్డలకు గుడ్డలు కూడా పెట్టి అమ్మ ఆశీర్వదిస్తుంది. పెండ్లి చేసుకువచ్చిన కొత్త దంపతులకు పెడుతుంది. ఆప్తులను కోల్పోయి గంపెడు దుఃఖంతో వచ్చిన వారికి పెడుతుంది. పెద్దవాళ్లకు పెట్టవచ్చు, పేదవాళ్లకు పెట్టవచ్చు. అమ్మ అనుగ్రహం ఎవరిపై ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ఎవరు చెప్పగలరు. అమ్మ అనుగ్రహం అర్థం కానిది, ఆ అనురాగం అంతులేనిది కదా. ఆ కుంకుమ సర్వార్థ సాధకమైనది. ఆతి వ్యాధులకది దివ్యౌషధం. కొందరు దానిని బొట్టు పెట్టుకుంటే మరికొందరు దానిని నీటిలో కలుపుకుని త్రాగుతారు. కొందరు అమ్మకు పసుపు కుంకుమలు సమర్పిస్తారు. అమ్మ ఆ చీరను తాను పైన కప్పుకొని కట్టుకున్నట్టే అంటూ వారికి బొట్టు పెట్టి ఆ చీరను తిరిగి ఇస్తుంది. మీరు కట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటుందమ్మా అంటుంది నవ్వుతూ, ప్రేమను కురిపిస్తూ. ఇవ్వటమే కాని తీసుకోవటం తెలియదు ఆ తల్లికి.